ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మేము ముందుండడం లేదు అని అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా నీతి ఆయోగ్తో పాటు అనేక సందర్భాల్లో 14th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా అడుగుతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పన్నుల డివల్యూషన్ని 42% మీకు వచ్చే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఇవ్వాలని కోరితే డిమాండ్ చేస్తే దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మళ్ళా ఆర్టికల్ 275 రాజ్యాంగానికి సంబంధించి కూడా దాన్ని కూడా ఫైనాన్స్ కమిషన్ ఏది చెప్తే కమిషన్ మేనేజ్ ట్రాన్స్ఫర్ టు స్టేట్స్ విషయంలో కూడా 10 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి ఏ విధమైన లాభం చేయలేదు. మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మోస్ట్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన మనకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకోవటం జరిగింది. ఇదో మీరు ఎంతవరకైతే రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలను బలంగా వాళ్ళని ఎంపవర్ చేసి ముందుకెళ్తారో వికసిత్ భారత్ అనేది అసాధ్యం. ఈరోజు ఇండియాని సెల్ఫ్ సఫిషియెంట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలంటే మీ వికసిత్ భారత్లో తెలంగాణని మీరు ఇతర రాష్ట్రాలతోని ముందుకు తీసుకెళ్ళకపోతే వికసిత్ భారత్ సాధ్యం కాదని మా అభిప్రాయం అధ్యక్ష. ఈరోజు మీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లోని కానీ ఇంటరిమ్ బడ్జెట్కు సంబంధించిన ఆ అంశంలోనే కానీ ఈరోజు మళ్ళా మనకు సంబంధించిన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విషయంలో కానీ పవర్ యూటిలిటీ పేమెంట్స్ విషయంలో కానీ గత 10 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్న ఏదైతే పవర్ డ్యూస్కు సంబంధించి కానీ ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణకు సంబంధించి మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మ్యాండేట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ, ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ. ఈరోజు దాని విషయంలో కానీ ఓవరాల్ బడ్జెట్ అసెస్మెంట్ విషయంలో కానీ ఈరోజు నష్టం జరిగిన మాట మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కు సంబంధించి ఈరోజు మనం ఏ విధంగానైతే ఆ యాక్ట్కు సంబంధించిన షెడ్యూల్స్ 9 and 10కు సంబంధించిన అంశాలు కానీ లేకుంటే సెక్షన్ 93 ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ అదేవిధంగా డివిజన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండర్ షెడ్యూల్ 9 and 10 విషయంలో కానీ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి ఆ నిధులు కేటాయింపుల విషయంలో కానీ అనేక అంశాల విషయంలో అధ్యక్ష కన్స్ట్రక్షన్ వర్కర్స్ విషయంలో కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఎక్స్పెండిచర్ చేసిన అంశాల విషయంలో కానీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఈరోజు తెలంగాణ యావత్ అంతా కూడా మొత్తం కూడా ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో పెట్టకుండా చాలా అనేక ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించి మరొక్కసారి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో వారు ప్రస్తావన చేయటం, నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావన చేయటం, మన రాష్ట్రానికి సంబంధించి అనేక వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాదే, భూపాల్పల్లి కావచ్చండి, ఈరోజు ఖమ్మం భద్రాచలం సంబంధించి కాదు, మహబూబ్ నగర్ కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఈరోజు ఈ వెనుకబడిన జిల్లాలకు సంబంధించి స్పెసిఫైడ్గా మీరు మెన్షన్ చేయకపోవటం, అంతఃపూర్వకం ఉన్న వెనుకబడి జిల్లాలకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ 2019, 20, 21, 22, 23, 24 సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ కూడా ఈరోజు వరకు కూడా రిలీజ్ కాకపోవటం చాలా బాధాకరం. ఈరోజు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ గ్రాంట్ కింద రాబోయే 5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు మనం నోచుకోకుండా పోతాం. ఆ ఫండ్లో ఈరోజు మన జిల్లాలు
జిల్లాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సంక్షేమము అభివృద్ధి ఆలోచన చేయాలంటే ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ గ్రాంట్కి సంబంధించి ఆ స్పెసిఫైడ్గా జిల్లాలు ఆ హోం మంత్రిత్వ శాఖలో సంబంధించి స్పెసిఫైడ్గా మెన్షన్ చేయకపోతే దాంట్లో నిధులు రావు. దానివల్ల కూడా మనకే నష్టం జరుగుతుందని ఈ సందర్భంలో మేము సభా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు 26వ తారీఖు డిసెంబర్ 2023లో మరి he has requested for a release of amount 1800 crores.